హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రశ్నావళి. నెక్స్ట్ క్వశ్చన్. WC బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధం గుణకం ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాల వసతులు మరియు వికాసం. నెక్స్ట్ క్వశ్చన్. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఆప్షన్ 1 90 to 110. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 సమాంతర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్. వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 వినికిడి లోపం కలవారికి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం. ఆన్సర్ ఆప్షన్ 3 టీచ్ టూల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రధనుసులోని రంగులను విబ్గ్యోర్ ఇలా గుర్తించుకునే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 4 కొండ గుర్తులు. నెక్స్ట్ క్వశ్చన్. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 2 వైఖరులు అత్యంత స్థిరమైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 భావన. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 మార్గదర్శక సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 3 పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒక్కరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం అతని. ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 అనుకరణ మరియు నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 శిస్న దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. ఆన్సర్ ఆప్షన్ 3 స్వామ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రదర్శన పద్ధతి.
నెక్స్ట్ క్వశ్చన్. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 1 పిల్లలు పరిశీలన అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా దశలో ప్రణాళిక దశ. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వచార్యాత్మక దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ప్రాథమిక అవసరం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 నిద్ర. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మిళిత విద్యలో బోధన వ్యూహం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 నిర్బంధ వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పెంపక శైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే. ఆన్సర్ ఆప్షన్ 1 నిరంకుశతత్వ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువుని ఇలా సూచిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆకృతి. నెక్స్ట్ క్వశ్చన్. పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 1 విస్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించుకోవాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 3 డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాశీలక ప్రయోగం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం ముఖ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 సంసిద్ధత నియమం. నెక్స్ట్ క్వశ్చన్. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపసంహరణ. నెక్స్ట్ క్వశ్చన్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 వ్యవస్థాపనం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.